ఇదే గో టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఈరోజు మనం మైసూర్ టు హైదరాబాద్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. బస్కి ఒక డెంట్ అయితే పడింది చూడండి. సో మొత్తం చాలా హార్డ్గా తగిలింది. ఇప్పుడు మనం ప్రముఖ ట్రావెల్స్ని ఓవర్టేక్ అయితే చేయబోతున్నాము. సో అప్పటి నుంచి అసలు బస్సు దొరకట్లేదు, అసలు జొన్యని వెళ్ళిపోతుంది. అలా బస్సు కూడా మంచిగా మెయింటైన్ చేస్తారు స్పీడ్. సో మొత్తానికి ఎప్పుడైతే ఓవర్టేక్ చేసినాం. సో బర్త్లు అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. బర్త్ ఒకటే కాదు, ఈవెన్ ఈ వాక్ చేసే ఫ్లోర్ ఉంటుంది కదా, ఇది కూడా లిటరలీ ఒక చిన్న ముక్క పీస్ ఆఫ్ పేపర్ కూడా లేదు. బాగుంది చూడడానికి. బెంగళూరులోనే అనుకున్నా, మనకి మైసూర్లో కూడా ట్రాఫిక్ చూడండి ఏ విధంగా ఉందో. యాక్చువల్గా ఏంటంటే అమ్మ తలిగినట్టు మన ముందు చూడండి బీర్ దివాకర్ అని చెప్పేసింది. సో ఇవి కొత్తగా బస్సులు అయితే లాంచ్ చేసిర్రు అనమాట. మన బస్కి ఇంజన్ దగ్గర లైట్ చూడండి, బ్లూ లైట్ మస్తు కనిపిస్తుంది. కింద బంపర్ కింద అయితే చూడండి ఒక చెప్పు అయితే ఇట్లా యాలడేసి ఉంది. అది ఎందువల్ల ఉందో నాకు అర్థం అవ్వట్లేదు అసలు. నేను గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మైసూర్. వాట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మార్నింగ్ బస్ దిగగానే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి జిమ్కి అయితే వచ్చేసిన. సో వర్కౌట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఒక 10-15 మినిట్స్ టైం పడుతుంది ఇంకా మనం జిమ్లో నుంచి బయటికి వెళ్ళడానికి. సో ఎక్కడికి ట్రావెల్ చేసినా ఏం చేసినా జిమ్ అయితే స్కిప్ చేయకుండా ఉండాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ 3 వీక్స్ అవుతుంది నేను రెగ్యులర్ జిమ్ చేయబట్టి. ఇంకా కొంచెం టైం పడుతుంది మన నా బాడీ అంతా కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి. సో అది ముచ్చట ఫాస్ట్గా వర్కౌట్ కంప్లీట్ చేసుకొని జిమ్లో నుంచి అయితే బయట పడుకోవడం. చలో ఇంకా డన్ ఫర్ ద డే. సో మొత్తానికి వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేసిన. ఇంకా సో వర్కౌట్ చేసిన తర్వాత కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 3 years బ్యాక్ ఇట్లా ట్రావెల్ చేసుకుంటూ వర్కౌట్ చేసేది, అండ్ మళ్ళీ ఇప్పుడు అట్లా వర్కౌట్ చేస్తున్నాను నేను. అప్పర్ బాడీ ట్రైన్ చేయలేదు ఈరోజు, ఓన్లీ లోవర్ బాడీ మాత్రమే ట్రైన్ చేసిన. ఎందుకంటే రేపు ఆఫ్ ఉంది నాకు. సో ఇప్పుడు కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటా. అండ్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత పోస్ట్ వర్కౌట్ మీల్ తిని కొంచెం బాడీకి రెస్ట్ ఇచ్చి అండ్ ఈవినింగ్ ఈరోజు జర్నీ స్టార్ట్ చేయాలి మళ్ళీ. పోస్ట్ వర్కౌట్ మీల్ అయితే తింటున్నాను నేను. సో ఇది స్విగ్గీలో ఆర్డర్ చేసిన 3 whole eggs ఆమ్లెట్. బాయిల్డ్ దొరకలేదు, సో అందు గురించి అని చెప్పేసి ఆమ్లెట్ అయితే తింటున్నా ఇప్పుడు. మంచిగా పోస్ట్ వర్కౌట్ మీల్ తినేసి ఒక 1.5 hour అయితే రెస్ట్ తీసుకొని సో మళ్ళీ ఇప్పుడు బోర్డింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నా. సో నేను కరెంట్లీ కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది కదా మైసూర్లో, సో బస్ స్టాండ్ వెనకాల బ్యాక్ సైడ్ అయితే స్టే చేసిన. సో ఇక్కడ పైన హైటెక్ కంఫర్ట్స్ అని చెప్పేసి చూడండి. సో ఇక్కడనే స్టే చేసి ఉండే నేను. ఇంకా ఇక్కడ నుంచి నా బోర్డింగ్ పాయింట్ వచ్చేసి జస్ట్ 4 minutes మాత్రమే వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఒక 400 meters ఉంది. వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను నేనైతే. సో 5:45కి మన బస్సు. సో రైట్ నో టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా అడిగి పోయేసరికి ఒక 5 నుంచి 10 నిమిషాలు అట్లా పడుతుంది ఇలా నడుచుకుంటా పోయేసరికి. ఇంకా బస్ స్టాండ్లో నుంచి ఫ్లై బస్ అయితే వెళ్తుంది చూడండి. సో ఇదైతే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తుంది బస్సు. ఇంకా ఈ బస్ స్టాండ్ నుంచి నేను ఇంతకుముందు ఒక 2-3 వీడియోలు షూట్ చేసి ఉండే. సో ఇక్కడ నుంచే నేను మైసూర్ టు కూర్గ్ ట్రావెల్ చేసిన 1 year బ్యాక్. సేమ్ అదే ఫ్లై బస్లో. సో బస్ స్టాండ్ బయట యాజ్ యూజువల్గా ఇంకా రద్దీగా ఉంది. ప్రతి సిటీలో ఉన్నట్టే ఈ సిటీలో కూడా అట్లే ఉంది రద్దీగా. నా బోర్డింగ్ పాయింట్ వచ్చేసి సబ్ అర్బన్ బస్ స్టాండ్ బిసైడ్ కేఎస్ఆర్టీసీ అని చెప్పేసి మెన్షన్ ఉండే. సరే అని చెప్పేసి అదే మ్యాప్స్ పెట్టుకొని వచ్చిన. బట్ ఆడికి వచ్చిన తర్వాత వాళ్ళకి కాల్ చేసి ఇక్కడ కాదు, ఇక్కడ ఒక ఐనాక్స్ అని ఉంటుంది, ఐనాక్స్ దగ్గర మాధవేష్ కాంప్లెక్స్ అంట. సో అక్కడ మన బోర్డింగ్ పాయింట్ ఉంది అని చెప్పేసి చెప్పారు. అమ్మ ఇది ఎక్కడ పంచాయతీ రాని ఇంకొక 500 meters అయితే నడుస్తున్నాయి. ఆల్రెడీ ఒక 500 meters నడిచినా మళ్ళీ ఇంకో 500 meters. సో ఇక్కడ ఐనాక్స్ ఉంది చూడండి. సో ఈ ఐనాక్స్ దగ్గరలో మాధవేష్ కాంప్లెక్స్ అనేది ఉంటుందంట ఈ లెఫ్ట్ సైడ్లో. మనకి ఎదురుగా బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇదే బిల్డింగ్ దగ్గర మనకి బోర్డింగ్ పాయింట్ అయితే ఉంది, మాధవేష్ కాంప్లెక్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర. సో బస్ అయితే ఇంకా రాలేదు. సో టైం అయితే 5:50 అవుతుంది. 5:45 వరకు బస్ రావాలి, బట్ ఇంకా రాలేదు. ఆఫ్టర్ 10 minutes డిలే తర్వాత మన బస్ అయితే వస్తుంది. సో జస్ట్ ఇప్పుడే బస్ అయితే వచ్చేసింది అనమాట. ఇదే గో టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఈరోజు మనం మైసూర్ టు హైదరాబాద్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను గో టూర్స్లో ట్రావెల్ చేస్తున్నా. అండ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చూద్దాం. అండ్ దట్ టు వోల్వో 9600 బస్ ఇది. ఫ్రంట్ నుంచి బస్సు చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. పైన గో టూర్స్ అని చెప్పేసి రాసి ఉంది. ఎలైట్ క్లాస్ ఏసీ స్లీపర్. అండ్ బస్ నెంబర్ వచ్చేసి NL ఏదో ఉంది సంథింగ్, దండ అడ్డం ఉంది 99B9945. అండ్ కింద వచ్చేసి జై కిసాన్ అని చెప్పేసి రాసింది చూడండి. సో సైడ్ ప్రొఫైల్ వచ్చేసి మనకి చూడడానికి ఈ విధంగా అవుతుంది. బండ్లు వస్తున్నాయి రయ్యా. సో బస్ది మనకి సైడ్ ప్రొఫైల్ వచ్చేసి చూడడానికి ఈ విధంగా అవుతుంది అనమాట. సో ఎల్లో అండ్ బ్రౌన్ కలర్లో చూడడానికి చాలా బాగుంది. అండ్ పైన వచ్చేసి మనకి కొన్ని ఎమ్యూనిటీస్ అయితే మెన్షన్ చేసిరు. ఎయిర్ కండిషనర్, GPS ట్రాకింగ్, ఛార్జింగ్ పాయింట్, ఉమెన్ సేఫ్టీ, బ్లాంకెట్, తర్వాత ఎలైట్ క్లాస్ అని చెప్పేసి అక్కడ రాసింది. అండ్ ఆ కార్నర్లో వచ్చేసి 9600S అని చెప్పేసి ఉంది.
సో పైన కూడా జై జవాన్ అని చెప్పేసి రాసింది చూడండి ఆ కార్నర్లో లాస్ట్ సీట్లో. సో బస్సు అయితే మాత్రం బాగుంది చూడడానికి. కంప్లీట్గా ఇది 15 మీటర్ బస్ అనమాట. అన్ని వోల్వోలు కూడా ఇదే లెంత్లో ఉంటాయి. సో ఇది కూడా సేమ్ అట్లే ఉంది. సో బస్సు కలర్ ఎట్లా అనిపించిందో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి నాకు. బ్యాక్ సైడ్ నుంచి ప్రొఫైల్ చూడడానికి ఈ విధంగా అవుతుంది. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ డెంట్లు అవుతున్నాయి అనమాట. 3-4 డెంట్లు ఉన్నాయి. సో ఇక్కడ వోల్వో అని బ్యాడ్జింగ్ ఉండాలి, బట్ అక్కడ అయితే మాత్రం డెంట్ ఉంది. అండ్ కింద బంపర్కి కూడా డెంట్ ఉంది. సో కింద వచ్చేసి థ్యాంక్స్ టు SVK DT ట్రావెల్స్ అని చెప్పేసి ఉంది. మేబీ అది ఎందుకు ఉందో దాని గురించి నాకైతే పెద్ద ఐడియా అయితే లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే జర కామెంట్ చేసి చెప్పండి. సో పైన కూడా ఎలైట్ క్లాస్ AC స్లీపర్ అని ఉంది. గో టూర్ ట్రావెల్స్ అండ్ హాలిడేస్ అని ఉంది. జస్ట్ ఇన్ కేస్ మీరు ఇట్లా టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే www.gotour.coin అని చెప్పేసి ఈ వెబ్సైట్లో మీరు టికెట్స్ గిట్ట బుక్ చేసుకోవచ్చు ఫర్ అడిషనల్ డిస్కౌంట్. మేబీ 10% అట్లా వస్తుండొచ్చు అని అనుకుంటాను నేను. ఇంకా అది చూడడానికి అయితే ఈ విధంగా అవుతుంది బస్సు. అండ్ ఇక్కడ కూడా బస్కి ఒక డెంట్ అయితే పడింది చూడండి. సో మొత్తం చాలా హార్డ్గా తగిలింది, గీసుకొని వెళ్ళిపోయింది మొత్తం. వచ్చి రాగానే క్యాప్టెన్ అవుతున్నాడు. అన్న నమస్తే, మీ పేరన్నా? చంద్రగౌడ. తెలుగు అర్థమవుతుందా? తెలుగు కాదు కన్నడ అన్న? కన్నడ. చంద్రగౌడ. ఓకే. సో డైలీ ఈ సర్వీస్ స్టార్ట్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది అన్న? మంత్స్ అవుతుందా, ఇయర్స్ అవుతుందా? ఎన్ని ఇయర్స్ అవుతుంది ఈ సర్వీస్ స్టార్ట్ అయ్యి? ఓకే. మల్టీ సర్వీస్ వచ్చి ఎప్పుడు స్టార్ట్? 1 ఇయర్ పైన అవుతుంది. ఓకే. మీ వోల్వో ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉందన్న? 2 ఇయర్స్ అవుతుందా? ఓకే. సో ఇంకా ఇప్పుడు బోర్డింగ్ టైం కాబట్టి అన్నతో ఇంకెక్కువ మనం మాట్లాడలేము అనమాట. ఎందుకంటే ప్యాసింజర్స్ కూడా బయట అందరు వెయిట్ చేస్తారు. మీన్ వైల్ మనం లోపలికి వెళ్ళి ఇంటీరియర్స్ అన్ని చూద్దాం. ఓకే అన్న, మళ్ళీ వస్తా. సో ఇంటీరియర్స్ అయితే మనకి చూడ్డానికి వావ్ ఈ విధంగా అవుతున్నాయి. బస్ లోపల ఏదో పొగ వస్తుంది అంత. అదేమంటారు మన గుడిలో దర్గాలో వస్తుంది చూడు పొగండి, అట్లా వస్తుంది. సో వైట్ బెడ్షీట్స్ అయితే ఉన్నాయి అండ్ బ్రౌన్ పిల్లోస్ ఉన్నాయి. సో బ్లాంకెట్స్ అయితే బాగున్నాయి. అండ్ వోల్వో ఇంటీరియర్స్ గురించి నేను పెద్దగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను నేనైతే. బట్ స్టిల్ ఎందుకు చెప్తానంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారు కదా, మేబీ వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పేసి చెప్తా అంతే. సో ఇంకా మనకి 2+1 స్లీపర్ బర్త్ అయితే ఉంది. సో USB ఛార్జింగ్ పోర్ట్, మొబైల్ హోల్డర్, బాటిల్ హోల్డర్, అడ్జస్టబుల్ AC ఈవెంట్, బర్త్ ల్యాంప్, రీడింగ్ ల్యాంప్, తర్వాత ఇక్కడ మనకి స్పేషియస్ లగేజ్ ర్యాక్ అయితే ఉంది. సో AC ఈవెంట్స్ అయితే ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి. సో 2 ఉన్నాయి అనమాట. సో ఒకవేళ డబుల్ బర్త్ అయితే మనకి మధ్యలో ప్రైవసీ కోసం కర్టెన్లు కూడా ఉన్నాయి. సో జస్ట్ ఇన్ కేస్ మనం ఒకవేళ వేరే వాళ్ళ పక్కన ఉంటే మనం కర్టెన్ కూడా వేసుకోవచ్చు. వోల్వో బ్యాక్ రెస్ట్. ఇంకా సింగిల్ బర్త్కి డబుల్ బర్త్లో ఏమేమి అవుతున్నాయో బట్ సింగిల్లో కూడా సేమ్ అవే ఉంటాయి. ఇంకా పెద్ద డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు. నైస్. సో బర్త్లో అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. బర్త్ ఒకటే కాదు, ఈవెన్ ఈ వాక్ చేసే ఫ్లోర్ ఉంటుంది కదా, ఇది కూడా లిటరలీ ఒక చిన్న ముక్క పీస్ ఆఫ్ పేపర్ కూడా లేదు. బాగుంది చూడ్డానికి. నైస్. సో ఆల్మోస్ట్ అన్ని బర్త్లు అయితే మంచిగా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఇదంతా. అండ్ ఇక్కడ బ్లూ లైటింగ్ వస్తుంది పైన, దానివల్ల కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇంటీరియర్లో. సో మనకు సెక్యూరిటీ పర్పస్ కోసం అయితే మనకు బ్యాక్ సైడ్ ఒక కెమెరా ఉంది అండ్ ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే ఉంది. సో జస్ట్ ఇన్ కేస్ ఇది ఎమర్జెన్సీ కోసం ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అట్లాంటిది అయితే ఇది యూజ్ చేస్తారనమాట. సో లాస్ట్లో బర్త్ అయితే ఇట్లా అవుతుంది. సో ఈ బస్సులో మొత్తం 42 బర్త్లు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మధ్యలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ గిడ్ ఎన్నో ఉంటుంది. సో ఐ థింక్ ఇదే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనమాట. సో మనకి ఫ్రంట్లో కూడా ఒక కెమెరా ఉంది. ఇగో ఇక్కడ కూడా ఒక కెమెరా ఉంది చూడండి. సో క్యాబిన్లో పెద్దగా ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదనమాట. 2 కెమెరాస్ ఉన్నాయి. ఇక్కడో కెమెరా అండ్ స్పీకర్ ఉంది అండ్ డాక్యుమెంట్ బాక్స్ ఉంది. బస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే దీంట్లో ఉంటాయి. అండ్ పైన వచ్చేసి మనకి యువర్ లగేజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఉంది. అండ్ మన లగేజ్ మనమే జాగ్రత్తగా చూసుకోవాలి, దానికి మేనేజ్మెంట్ అయితే రెస్పాన్సిబిలిటీ కాదు. అండ్ వీళ్ళ యాప్ వచ్చేసి ప్లే స్టోర్ యాప్ స్టోర్లో మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ బస్ గురించి ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఏమేమో ఉన్నాయి, ఇవన్నీ మనకు దీని గురించి తెలియదు. వీళ్ళైతే మంచిగా పూజ చేసి తీసుకొని వచ్చారు. సో ముందు పూలు అయితే పెట్టారు, దేవుడు కనిపిస్తాడు వీళ్ళు పెట్టిన పూలకి. సో పైన కూడా మంచి పూల దండ అయితే వేసారు. కెంచెంబర్ ట్రావెల్స్ నుంచి మన బస్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇవాళ మైసూర్లో ఇది ఒకటే బోర్డింగ్ పాయింట్ అంట. అండ్ బస్లో ఫస్ట్ క్యాప్టెన్ని మీకు పరిచయం చేసిన అండ్ సెకండ్ క్యాప్టెన్ వచ్చేసి ఇక్కడ అవుతున్నాడు. అన్న నమస్తే, మీ పేరన్నా? హరీష్. సో ఎక్కడన్నా మీది? ఎక్కడన్నా? కనకాపురం, బెంగళూరు లోకలా? ఓకే. సో మీరు వోల్వో ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీకు వోల్వోలో? 2 years. గోటూర్స్లో 10 years పైన. 10 years నుంచా? ఓకే.
సో అప్పటి నుంచి వర్క్ చేస్తుండు గో టూర్స్లో అంటే మామూలు విషయం కాదు. అంటే మేబీ మేనేజ్మెంట్ బాగుండడం వల్ల కొంతమంది స్టిక్ అయిపోయి ఉంటారు అట్లా. సో అట్లనే దాంట్లో అన్న కూడా ఒకడు. నేను ఏమనుకున్నా అంటే ఇంకా వేరే బోర్డింగ్ పాయింట్స్ కూడా నేను అనుకున్నా. సో ఏమేమి లేవంటే అందు గురించి అని వచ్చేసి నేను డ్రైవర్ క్యాబిన్లో అయితే వచ్చి కూర్చున్నా. సో ఇక్కడ నుంచి మనకి ఒక హార్డ్లీ 2 hours నుంచి 2.5 hours పడుతుంది మనకి బెంగళూరు రీచ్ అవ్వడానికి. అరౌండ్ 130 kilometers అయితే ఇప్పుడు కవర్ చేయాలన్నమాట టిల్ బెంగళూరు వరకు. బెంగళూరులోనే అనుకున్నా, మనకి మైసూర్లో కూడా ట్రాఫిక్ చూడండి ఏ విధంగా ఉందో. యాక్చువల్గా ఏంటంటే అమ్మ తలిగినట్టు ఆడొచ్చే సందులో ఇరికిండు. అండ్ ఈ మైసూర్ సిటీలో వెదర్ ఒకటే కాదు, ఈవెన్ రోడ్స్ కూడా చాలా వైడ్గా అండ్ నీట్గా ఉన్నాయి అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే సో అసలు నాయిస్ పొల్యూషనే లేదు అండ్ ఎక్కువ ట్రాఫిక్ పంచాయతీలు కూడా ఉండే ఇక్కడ అసలు. నేను ఇంతకుముందు కూడా ఐ థింక్ వీడియోలో మీకు చెప్పినా అని అనుకుంటా, నాకు బెంగళూరు కన్నా ఎక్కువ మైసూరే ఇష్టం. టైం వచ్చేసి 6:25 అవుతుంది. 6:45 ఉండేది ఇదా. సో ఇక్కడికి యాక్చువల్గా మనం 6:45కి రావాలంట, బట్ ఒక 20 minutes ఎర్లీగానే వచ్చినాము. సిటీ లోపల పికప్ లేదు, విన్నారు కదా, సిటీలో పికప్ లేదంట. సో అందు గురించి అని చెప్పేసి ఇంత కొంచెం 20 minutes ఎర్లీగా రావాల్సి వచ్చింది ఇక్కడికి. మణిపాల్ కదా ఇది. సో అది ఎగ్జిట్ అన్న, ఇంకా అక్కడ నుంచి ఈ మైసూర్ ఎండ్. ఎక్స్ప్రెస్ ఓకే, ఇది ఇక్కడికి ఎండింగ్ మైసూర్ ఇక్కడికి ఎండా. ఓకే, సో మనకి ముందు ఈ సిగ్నల్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడతో ఇంకా మైసూర్ ఎండ్ అనమాట. సో ఈ ముందు నుంచి మనకి ఎక్స్ప్రెస్ వే అనేది స్టార్ట్ అవుతుంది. సో బెంగళూరు వచ్చేసి 145 kilometers ఉంది, మండ్యా 35, శ్రీరంగపట్న 10 kilometers ఉంది. సో ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది NH 275. ఇంకా ఈ రోజు మనం కవర్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి మైసూర్ టు హైదరాబాద్ 750 kilometers అయితే కవర్ చేస్తున్నాం. అండ్ జర్నీ టైం వచ్చేసి 13 hours పడుతుంది. అండ్ ఇంకా రూట్ విషయానికి వచ్చేసరికి మైసూర్, బెంగళూరు, అనంతపూర్, కర్నూల్, జడ్చర్ల మీద నుంచి హైదరాబాద్ అయితే రీచ్ అవుతుంది అనమాట. సో ఇది మొత్తం 13 hours ఆఫ్ జర్నీ. సో టికెట్ ఫేర్ వచ్చేసి సింగిల్ బర్త్కి అయితే ఒక 1250 rupees అయితే ఉంది, ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఒక 1300 rupees అట్లా ఉంటుంది. సో షేరింగ్లో అయితే ఇంకొక 100 rupees, 100 or 250, 200 rupees డిఫరెన్స్ అట్లా ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ మీరు ఏసీ సీట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అన్నది. సో లాస్ట్ సీట్లు వచ్చేసి ఒక రేట్ ఉంటాయి, మధ్యలో ఒక రేటు, ఫ్రంట్లో ఒక రేట్ అయితే ఉంటాయి. సో టికెట్ వచ్చేసి నేను రెడ్ బస్లో అయితే బుక్ చేసుకున్నా. మీరు ఇట్లా బుక్ చేసుకోవాలంటే రెడ్ బస్, అభిబస్, పేటిఎం ఆర్ గోటూర్ వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఇప్పుడు ఒకటి నోటీస్ చేసిన ఏంటంటే, సో ఈ బస్సు నేను యాక్చువల్లీ 1 year old బస్ అనుకున్నా, బట్ ఇది 1 year old బస్ కాదు, జూన్లో డెలివరీ అయిన బస్ అనమాట ఇది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ స్టిక్కర్ కూడా చూడండి 2025 ఉంది, 6th month 2025. సో ఇది వచ్చేసి సెప్టెంబర్ మంత్, అంటే ఇంకా అంతే అదే. సో బ్రాండ్ న్యూ బస్ అనమాట ఇది. సో ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ చేస్తున్నాం మనము. ఈ టోల్కి పేరు ఏముంది, ఏం లేదు, జస్ట్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది, బట్ చాలా పెద్దగా ఉంది టోల్ అయితే ఇది. ఇది ఒక టోల్ వస్తుంది, మనం మళ్ళీ ఎగ్జిట్ అయిన తర్వాత ఆడొకటి ఉంటుంది అంతే, ఇంకా మధ్యలో ఎక్కడ మనకు టోల్స్ అనేటివి ఉండవు. సో 130 kilometers నైస్ రోడ్ వరకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 20 వచ్చినాం అన్న, 20 kilometers వచ్చాము. సో నెక్స్ట్ 110 kilometers వరకు చాలా స్మూత్గా వెళ్ళిపోవచ్చు. అసలు జర్నీ చేసినట్టు కూడా తెలియదు అసలు. ఇక్కడ ఇది ఫాస్టాగ్ సిస్టమ్ కొంచెం స్లో ఉన్నట్టుంది, అసలు ఇది లేవట్లేదు. ఇప్పుడు లేస్తుంది అనుకుంటా. అమ్మ ఆల్మోస్ట్ ఒక 4 seconds అట్లా పట్టింది, 3-4 seconds. సో మన బస్సుది లైట్ ఫోకస్ చూడండి, త్రో 7 వరకు ఉంది, 8 వరకు ఉంది త్రో. అమ్మా హై బీమ్ వేస్తే ఇంకా 8 వరకు కూడా ఉంది. దగ్గర దగ్గర ఒక 100 meters ఉంది కదా ఇది, 100 meters 8 వరకు పడుతుంది, బాగుంది. సో మన ముందైతే హైదరాబాద్ది స్కానియా బస్ అయితే పోతుంది చూడండి. చాలా రోజులు అయింది హైదరాబాద్ స్కానియా బస్ చూసి నేను. సో ఐ థింక్ ఇది బెంగళూరు వెళ్తుంది అనుకుంటా, ఎక్కడి నుంచి వస్తుంది ఐడియా అయితే లేదు నాకు, బట్ డెఫినెట్లీ మైసూర్లో స్టాప్ తీసుకొని టువర్డ్స్ బెంగళూరు అయితే వెళ్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను నేను. అండ్ మళ్ళీ మన ఇండియాలో స్కానియా లాంచ్ చేస్తారు అని చెప్పేసి చాలామంది డ్రైవర్లు చెప్పినండి నాకు.
బట్ ఎంతవరకు నిజమో ఏందో మనకైతే తెలియదు. మళ్ళీ స్కానియా వస్తుంది ఇండియాకి అని అన్నారు. ఒకవేళ వస్తే బాగుండు, వోల్వోకి మంచి కాంపిటీషన్లా ఉంటుంది అండ్ మంచిగా ఉంటుంది అనమాట. స్కానియాలో నేను ఇంతకుముందు ట్రావెల్ చేసి ఉండే ఒక 3-4 టైమ్స్, మంచి ఎక్స్పీరియన్స్ ఉండే నాకైతే. రైట్ సైడ్లో ఒక 6 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకొని వెళ్తే మనకి మండ్యా అనే ఊరు వస్తుంది అనమాట. సో క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి 80-90లో అయితే క్రూజ్ చేస్తున్నాము ప్రస్తుతానికి. అండ్ ఈ బస్కి 90కి స్పీడ్లోకి అయితే ఉందన్నమాట. సో నార్మల్గా కొన్ని బస్సులకి ఏంటంటే 80కి లాక్ ఉంటుంది అండ్ కొన్నిటికి 100కి లాక్ ఉంటుంది. బట్ దీనికి అయితే 90కి అయితే లాక్ అవుతుంది. సో చూడండి, ఇక 90 వరకు వెళ్తుంది ఈజీగా. హైవే నుంచి డైవర్షన్ తీసుకొని సర్వీస్ రోడ్లోకి అయితే వచ్చినాము. సో రైట్ నో టైం వచ్చేసి 7:20 అవుతుంది. సో ఇక్కడైతే మనకి ఒక లంచ్ బ్రేక్ అయితే ఇవ్వబోతున్నారు అనమాట. సో ఎక్కడ ఏంది అన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకు. హోటల్ ఎంపైర్ దగ్గర మనకి డిన్నర్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో ఇది చెన్నపట్నాలో అయితే ఉంది. చాలా పెద్ద ఉంది ప్లేస్ అయితే మాత్రం, చూస్తున్నారు కదా. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఉంది. సో మనకి ఏం కావాలంటే అది తినొచ్చు. అండ్ ఇక్కడ ఒక చిన్న సూపర్ మార్కెట్ లాంటిది కూడా ఉంది. సో పైన కూడా ఎంపైర్ అని చెప్పేసి రాసి ఉంది. హ్యూజ్ పార్కింగ్ అయితే ఉంది, కార్ పార్కింగ్. అండ్ ఇంకా మన బస్సు అయితే ఇక్కడైతే ఉంది. తలతల మెరిసిపోతుంది బస్సు. చలో ఇంకా డిన్నర్ అయితే నేను డిన్నర్ అయితే బయట చేయట్లేదు. బాక్స్ ఉందన్నమాట నాది, టిపికల్ చికెన్ అండ్ వెజిటేబుల్స్ అదే తినబోతున్నాయి. ఇంకా నిన్న చీట్ మీల్ చేసిన కదా, ఆల్మోస్ట్ కొన్ని రోజుల తర్వాత చేసినండి చీట్ మీల్. ఇంకా మళ్ళీ బ్యాక్ టు క్లీన్ ఈటింగ్. సో ఇలా లోపలికి వెళ్ళి తిందాం కొంచెం సేపు అయిన తర్వాత. జస్ట్ అట్లా వచ్చినా మీకు చూపిద్దాం అని చెప్పేసి. వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ అట్లనే బేబీ కేర్ కూడా ఉంది. సో బేబీకి ఫీడింగ్ ఇవ్వాలన్నా, బేబీకి డైపర్లు అట్లాంటివి మార్చాలన్నా కూడా మంచిగా ఉంది. ఇక్కడ రెస్టారెంట్ కూడా చూడండి ఎంత బాగుందో. ప్లేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది. బెంగళూరులో ఎవరైతే ఈ బస్ ఎక్కుతారో సో వాళ్ళకైతే మాత్రం డిన్నర్ బ్రేక్ అట్లాంటిది అయితే ఉండదు, ఎందుకంటే లేట్గా స్టార్ట్ అవుతుంది అందు గురించి అని చెప్పేసి. సో బెంగళూరు మనం ఎగ్జిట్ అవ్వడానికి ఈజీగా ఒక 12-12:30 అవుతుంది. ఆ ట్రాఫిక్ అదంతా మొత్తం దాటుకొని పోవడానికి. అందుకే మనకి ఇక్కడైతే డిన్నర్ బ్రేక్ అయితే ఇచ్చారు. అన్ని బండ్లు ఇక్కడే అవుతాయంట, ఈవెన్ బిఎస్ఆర్ ప్రముఖ అవన్నీ ఇక్కడనే అవుతాయంట. నా డిన్నర్ వచ్చేసి చికెన్ అండ్ వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి దీంట్లో. సో దీంట్లో కీరా, క్యారెట్, క్యాప్సికమ్, రెడ్ క్యాబేజ్, ఇంకా ఆనియన్ ఏమేమో ఉన్నాయి. సో ఇది నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుండే, బట్ ప్యాకింగ్ ఒకటే మంచిగా రాలేదు. బాక్స్ అజీబ్గా ఉంది బాక్స్ అయితే. బాయిల్డ్ చికెన్ కదా, మరి అంత టేస్ట్ ఏమి ఉండదు, జస్ట్ ఓకే పర్లేదు తినవచ్చు. కానీ రోజు ఇదే తింటే మాత్రం చిరాకు వస్తుంది, కానీ తప్పదు. సో నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్యాక్ టు డ్రైవర్ క్యాబిన్. సో మన డిన్నర్ పాయింట్ నుంచి మనం స్టార్ట్ అయ్యి ఒక 15 minutes అవుతుంది. సో ఆల్రెడీ రన్నింగ్లోనే తినేసిన. సో ఇంకా బెంగళూరు వచ్చేసి మనకి ఒక 41 kilometers ఉంది. ఒక 40 minutesలో మనం బెంగళూరు అయితే రీచ్ అయిపోతాము. నైస్ రోడ్ వచ్చేసి మనకి ఇంకొక 13 to 14 kilometers అయితే ఉంది. ఒక 10 minutesలో రీచ్ అయిపోతాం మనము. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంకా బెంగళూరు దగ్గరికి వచ్చేస్తున్నాం. అండ్ రైట్ నౌ టైం వచ్చేసి ఎంత అవుతుంది, 8:30 అవుతుంది టైము. KGI ఎయిర్పోర్ట్ అంటే కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 61 అంట, తుమ్కూరు 80, హోసూరు ఎంతనో ఉంది. చూసేలోపు బోర్డు వెళ్ళిపోయింది. మనకి ఈ లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే మనకి వండర్లా అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకొక 500 meters ఒక టోల్ అయితే వస్తుంది మనకి. సో ఫస్ట్ ఒక టోల్ క్రాస్ చేసినాం కదా, సో ఇది ఎగ్జిట్ అనమాట, అది ఎంట్రీ అండ్ ఇది ఎగ్జిట్. ఇంకా ఇక్కడ నుంచి మనం నైస్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం ఈ టోల్ క్రాస్ చేసిన తర్వాత నుంచి.
8:45కి మనం నైస్ రోడ్ అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. సో మన దగ్గర ఓఆర్ఆర్ ఎట్లనో సో ఈ నైస్ రోడ్ అనేది బెంగళూరుకి అట్లా అనమాట. సిటీ లోపల నుంచి వెళ్ళకుండా బట్ ఈ నైస్ రోడ్ తీసుకుంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు మనం. సో నేషనల్ ట్రావెల్స్ వాళ్ళది ఓల్వో B11R చూడండి. ఇది కూడా హైదరాబాద్ వెళ్తుంది బండి, మైసూరు నుంచి వస్తుంది. ఇక్కడ చాలా ఫాస్ట్గా ఉంది అసలు. బండి ఇట్లా ఆగని కూడా ఆగలేదు, రప్పమని ఓపెన్ అయిపోయింది. (9:15) అవుతుంది. కరెంట్లీ మనం బెంగళూరు సిటీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము. సో ఈ నుంచి మనకి ఈజీగా ఒక 2 hours పడుతుంది సిటీలో నుంచి బయట పడడానికి. సో ఎందుకంటే పికప్లు ఉంటాయి కదా, సో అంతా అందరిని ఎక్కించుకొని పోయేసరికి ఈజీగా ఒక 2 hours అయితే పడుతుంది మనకి. వెల్కమ్ టు ఎలక్ట్రానిక్ సిటీ. సో ఇంకా మనం లోపలికి అయితే వెళ్తాం, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అవుతాయి అనమాట. సిటీ నుంచి బయటపడిన తర్వాత మనం వెళ్ళి క్యాబిన్లో అయితే కూర్చున్నాం, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎక్కుతూ ఉంటారు. సో డిస్టర్బెన్స్ అనమాట. సో అందరికీ ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి ఇంక వచ్చి పడుకున్న జస్ట్ అట్లా. 4 గిట్ల ఛార్జింగ్ తక్కువ ఉంది, ఈ గ్యాప్లో 4 గిట్ల ఛార్జింగ్ పెట్టేస్తాం. కరెంట్లీ హెబ్బాల్లో ఉన్నాము. సో టైం ఇప్పుడు 10:55 అవుతుంది. ఇంకొక 15-20 మినిట్స్లో మనము సిటీ అయితే ఎగ్జిట్ అయిపోతాం. ఫ్లైఓవర్ మీద ఎంత ట్రాఫిక్ ఉంది రోజు ఎంత అన్న? ఎయిర్పోర్ట్కి వెళ్ళే బండి లేదు. మన ముందు చూడండి దివాకర్ అని చెప్పేసింది. సో ఇది కొత్తగా బస్సులు అయితే లాంచ్ చేసిర్రు అనమాట. సో మొన్న ఐ థింక్ ఒక 1 month ఏమో అవుతున్నట్టుంది. సో ఇంతకుముందు దివాకర్ అని ఉండేది, బట్ ఇప్పుడు వీళ్ళు దివాకర్ అని పెట్టినట్టున్నారు. అది ఇది రెండు ఒకటే అనుకుంటా. అవి ఎల్లో కలర్లో ఉన్నాయి మొత్తం బస్సులన్నీ. నేను రీసెంట్గా చూసిన ఉండే, బట్ ఏ రూట్లలో తిరుగుతున్నాయో తెలియదు. పాత కంపెనీ ఐ థింక్ ఒక పాలిటీషియన్ అనుకుంటా, జేసీ దివాకర్ వాళ్ళది. సో ఈ లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే మనం ఎయిర్పోర్ట్ వెళ్ళే రూట్ ఇది. సిటీ నుంచి ఒక 40 kilometers దూరంలో ఉంటుంది అనమాట బెంగళూరు ఎయిర్పోర్ట్. సేమ్ మన హైదరాబాద్లో ఉన్నట్టే, మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఊరవతల ఎట్లుంటుంది అట్లే ఉంటుంది బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా. సిటీ దాటిన తర్వాత మనకు ఒక వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చారు అనమాట. సో ఇప్పుడు 11:45 అవుతుంది టైము. ఇక్కడ ప్రముఖ్ ట్రావెల్స్ ఉంది చూడండి, అండ్ టీవీకే, ఫ్లిక్స్, ఈ CGR, మార్నింగ్ స్టార్, ఏమేమో ట్రావెల్స్ ఉన్నాయి. హిందూ అంట, డిఫరెంట్ ట్రావెల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. శ్రీకృష్ణ గ్రాండ్ ఈయనే వాష్రూమ్ బ్రేక్. ఇప్పుడు మనకి మన బస్కి ఇంజన్ దగ్గర లైట్ చూడండి, బ్లూ లైట్ మస్తు కనిపిస్తుంది. డ్రైవర్ క్యాబిన్లో ఇప్పుడు బస్ అటెండర్ అయితే అక్కడనే పడుకుంటాడు. ఇంకా మనము బ్లాగ్ చేయడం కొంచెం కష్టమవుతుంది, అందు గురించనే వచ్చిన బర్త్లో అయితే కూర్చున్నా. కొంచెం సేపు అయిన తర్వాత వెళ్ళింది మళ్ళీ తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఈ హైదరాబాద్ వచ్చేసి ఇంకొక 110 kilometers అయితే ఉంది. సో ఇప్పుడే మంచిగా లైట్ అయితే వచ్చింది. నేను నైట్ బ్లాగ్ అంతా ఎందుకు స్కిప్ చేయాల్సి వచ్చింది అంటే ఇందువల్ల అనమాట, చెప్పిన కదా నైట్. సో బస్ అటెండర్ వచ్చేసి క్యాబిన్లో పడుకుంటాడు. సో అతనికి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి నేను వెళ్ళి ఇంకా నా బర్త్లో అయితే పడుకున్నా. అండ్ ముందైతే చూస్తున్నారు కదా ప్రముఖ్ ట్రావెల్స్ వాళ్ళది మెరూన్ కలరే కదా, మెరూన్ కలర్ బస్సు. మైసూర్ టు హైదరాబాద్ ఆర్ బెంగళూరు టు హైదరాబాద్ బస్ అని అనుకుంటున్నా, మేబీ అదే కావచ్చు. ముందు ప్రముఖ్ ట్రావెల్స్ బస్ కింద బంపర్ కింద అయితే చూడండి ఒక చెప్పు అయితే ఇట్లా యాలడేసి ఉంది. అది ఎందువల్ల ఉందో నాకు అర్థం అవ్వట్లేదు అసలు. నేను ఇంతకుముందు వేరే కొన్ని ఏమంటారు లారీలకు చూసినండి అట్లా, బట్ దేనికి కూడా చిన్నపిల్లలకి చెప్పుంది. ఎందువల్ల అయ్యి ఉంటుంది మీకు ఏమైనా తెలుస్తుంది చెప్పండి. ఇంకొక 10 kilometers మనకి జడ్చర్ల అయితే వస్తుంది. ఇంకా అక్కడ నుంచి ఇంకా హైదరాబాద్కి చాలా దగ్గర అనిపిస్తుంది. చూస్తూనే ఇట్లా వచ్చేస్తుంది హైదరాబాద్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ బస్సు యాక్చువల్గా సిటీ లోపల దాకా మొత్తం అయితే పోదన్నమాట. జస్ట్ మియాపూర్ మెట్రో వరకే వెళ్తుంది, ఎందుకంటే గణేష్ నిమజ్జనం ఉండడం వల్ల
బస్సులు అన్నిటికీ నో ఎంట్రీ అయితే పెట్టిర్రు. సో లాస్ట్ డ్రాపింగ్ వచ్చేసి మియాపూర్ మెట్రో వరకే. లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని 13 కిలోమీటర్స్ పోతే మహబూబ్ నగర్ వస్తుంది. అండ్ ఇంకా 92 కిలోమీటర్స్ ఉంది మనకు హైదరాబాద్కి. ఇప్పుడు మనం ప్రముఖ్ ట్రావెల్స్ని ఓవర్టేక్ అయితే చేయబోతున్నాము. సో అప్పటి నుంచి అసలు బస్సు దొరకట్లేదు, అసలు జోన్ వెళ్ళిపోతుంది. అలా బస్సు కూడా మంచిగా మెయింటైన్ చేస్తారు స్పీడ్. సో మొత్తానికి ఇప్పుడైతే ఓవర్టేక్ చేసినాం ప్రముఖ్ ట్రావెల్స్ని. ఇప్పుడు ఇంకా జబ్బార్ ట్రావెల్స్ బస్సు కూడా వచ్చింది చూడండి. ఈ బస్సు కూడా మైసూర్ నుంచి అయితే మనతో పాటు వచ్చింది, కాకపోతే కొంచెం లేట్గా స్టార్ట్ అయింది బస్సు ఇది. ఆహా, మంచి బ్యూటిఫుల్ సన్ రైజ్ అవుతుంది. జడ్చర్ల ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం మనం కరెంట్లీ. అండ్ ముందు మనకి టోల్ అయితే వస్తుంది ఇంకొక 2-3 కిలోమీటర్స్లో. బిఎస్ఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బండి కూడా వచ్చింది చూడండి. ఇదే బండిలో నిన్న నేను విజయవాడ నుంచి మైసూర్ వచ్చి ఉండే. అండ్ మైసూర్ నుంచి హైదరాబాద్ అయితే వెళ్తుంది బండి. జడ్చర్ల టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇంకా. సో ఈ రూట్లో నేను రకరకాల ట్రావెల్స్ బస్సెస్ అయితే చూసిన. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కేఎస్ఆర్టీసీ అంబారి డ్రీమ్ క్లాస్ బెంగళూరు నుంచి వచ్చిందనమాట. వావ్, ముందు స్కై అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ జర్నీ ఎండ్ అవుతున్న కొద్దీ మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఎందుకో. హోమ్ సిక్ ఫీలింగ్ వచ్చింది జస్ట్ ఒక 3-4 డేస్కి. హైదరాబాద్ ఇంకా జస్ట్ 22 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఇంకొక 10 కిలోమీటర్స్లో మనం ఓవరాల్ ఎక్కేసాం అనుకోండి. అక్కడ నుంచి జస్ట్ ఒక 25 మినిట్స్ పడుతుంది సిటీ లోపలికి వెళ్ళడానికి, గచ్చిబౌలి స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి. ఈ ఎండ అయితే కళ్ళకు కొడుతుంది, నా కళ్ళు కూడా ఓపెన్ చేయడానికి రావట్లేదు అసలు, అంత కొడుతుంది. ఓవరాల్ ఎంటర్ అయిపోతున్నాం ఇంకా మనము. సో ఈ నుంచి ఒక 30 మినిట్స్లో మనం గచ్చిబౌలికి అయితే రీచ్ అయిపోతాము. గచ్చిబౌలి అయితే రీచ్ అయిపోయినాం. మన జర్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. చలో టైం టు గెట్ డౌన్. అందరు దిగుతూ ఉన్నారు. ఓకే అన్న, బాయ్ బాయ్ బాయ్. చలో ఇంకా మనము బస్ అయితే దిగిపోతాం. ఆటో వద్దు ఏమో. బాయ్ అన్న, బాయ్ బాయ్. ఓవరాల్గా నా జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ డెఫినెట్లీ ఈ గో టు ట్రావెల్స్ అయితే మీకైతే సజెస్ట్ చేస్తా. హైదరాబాద్ టు మైసూర్ కానీ హైదరాబాద్ టు బెంగళూరు మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ బస్ వచ్చేసి మీరు ఆప్షన్లో అయితే పెట్టుకోవచ్చు. ఇంకా నేనైతే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన, సో దాన్ని బట్టి చెప్తున్నా మీకు. ఇంకా ఈ వీడియో కూడా నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తాను. ఇంకా ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, వన్ లైఫ్.